ఏమండోయ్ నోరూరిస్తుందా ఈ పిజ్జా? హాయ్ గాయ్స్, 2 నిమిషాల్లో ఎగ్ శాండ్విచ్ పిజ్జా ఎలా అయితే చేసుకోవాలో మీకు చెప్తానమాట. సో వీడియోని అయితే ఫుల్గా చూసేయండి. కేవలం 2 నిమిషాల్లో మంచిగా పిజ్జా అయితే మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ అయితే తీసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ వేసుకోవాలి. స్టెప్ 2, పెన్నం అయితే బాగా కాల్చుకొని ఉండాలండి. సమ్ బటర్ వేసుకోవాలి, బీటెన్ ఎగ్గు ఈ మిక్స్ చేసుకోవాలన్నమాట బ్రెడ్తో. మొత్తం ఇవన్నీ ఒక ఆమ్లెట్ టైప్లో వచ్చేసాలి. ఆమ్లెట్ టైప్లో వస్తేనే మనం ఇవన్నీ చేసుకోవచ్చు. 2 బ్రెడ్లు తీసుకొని స్లైసెస్గా అంటే ఎగ్ మీద వేసుకోవాలి. ఆఫ్టర్ కొన్ని సెకండ్ల తర్వాత బ్రెడ్ని కొంచెం అంటే నూనె బాండిలో వేగేయాలి. బాగా వేగిస్తేనే. చూస్తున్నారు కదా, ఎగ్ శాండ్విచ్ పిజ్జా అయితే ఎంత టేస్టీగా వచ్చిందో. ఇంకా తింటే ఎట్లా ఉంటుందో ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి ఇలాంటివి. ఎందుకంటే ఈ ఫుడ్ చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది, క్వాంటిటీ ఉంది, టేస్టీగా కూడా ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కూడా. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను వాయిస్ ఓవర్లో ఇస్తాను, సో వినేసేయండి. మీకు కానీ ఈ ఐటమ్ కానీ నచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని చూడండి. ఫుల్ వీడియో చూడండి. మీకు ఐటమ్స్ అన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఫుల్గా చూడండి వీడియోని అయితే, సరేనా?